भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय श्री राम, जय श्री राम। नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, जय श्री राम। ఎవరొచ్చిరన్నా, 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 ఎవరొచ్చిరన్నా? ఎక్కడి నుంచి వచ్చినో తెలుసానా? ఎక్కడ పోటీ చేస్తున్నో తెలుసానా? ఎక్కడ మళ్ళీ గెలిచి ప్రధానమంత్రి అవుతున్నో తెలుసానా? కాశీ అన్న, కాశీ అన్న. ఎక్కడక్క, ఎక్కడక్క? కాశీ, కాశీ నుంచి ఏడికొచ్చిండన్న మహానుభావుడు, దక్షిణ కాశీకి వచ్చిందన్న. రే దక్షిణ కాశీ అన్న ఇది. ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే దక్షిణ కాశీకి వచ్చి ఇవాళ నాతో పాటు మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిందంటే నా ఒళ్ళు పులకరిస్తుందన్నా, నా ఒళ్ళు పులకరిస్తుందన్నా. ఆ విశ్వేశ్వరుని ప్రతిరూపమే ఆ ఈ మహానుభావుడన్నా. రే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైందన్నా. అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు, కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా. ఒకే ఒక్కరు, ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈ రోజు దక్షిణ కాశీకి వచ్చి ఈ రోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నానంటే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా. ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి, నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా. ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా. నాయనమ్మా, నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు, మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతది, గాని దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతది. మనం తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కండ్ల కట్టినట్టు కనబడుతుంటే కాదని ఎట్లంటాం? 10 సంవత్సరాలకెంచి నువ్వు ఇదే చెప్తున్నావు కదా నాయనమ్మా. నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికీ చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డ. మనకున్నది ఆయన, ఆయనకున్నది మనం. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.